ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? రైతు బంధు ఎగ్గొడతారు, పంటలకు బోనస్ ఎగ్గొడతారు, మక్కలు కొంటే పైసలు ఇయ్యరు, చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తారు, 1 ఎకరానికి నీళ్లు ఇయ్యరు, బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఎవడైతే ఇసుక మాఫియాలో ఎంతటి వాడున్నా ఎవడున్నా వాళ్లతోని 24 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చెక్ డ్యామ్ ను వెంటనే మరమ్మతులు చేపట్టి ఈ ఎండాకాలంలోనే పూర్తి చేసి మళ్లీ వర్షాకాలం కల్లా నీళ్లు నిలపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టండి. విచ్చలవిడిగా ఈరోజు ఈ ఇసుక మాఫియా రెచ్చిపోతా ఉంది. దీని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల వాటాలున్నాయి. దీని వెనుక మంత్రులు ఉన్నారు గనక, అధికార పార్టీ నాయకులు ఉన్నారు గనక ఇప్పటిదాకా చర్యలు తీసుకుంటలేరు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్న ఇక్కడికి వచ్చి దీన్ని ఏదో తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తా ఉన్నారు. జాగ్రత్త, నిజాయితీగా విచారణ జరపండి. ఇక్కడ మత్స్యకారులు కలిశారు ఇవాళ నాకు. ఇక్కడ చేపలు పట్టే మత్స్యకారులు కలిసి, అన్నా మాకు రాత్రిపూట పెద్ద శబ్దం వినబడ్డది, మా ఊర్లో షేక్ అయింది రాత్రిపూట అని స్పష్టంగా ఇక్కడ రైతులు కూడా నాకు చెప్తా ఉన్నారు. అంత స్పష్టంగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇంకో మాట నేను సూటిగా అడుగుతా ఉన్నా, మొన్న గోదావరిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. లోయర్ మానే డ్యామ్ లో 14 గేట్లు ఎత్తిండ్రు. 14 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్కుల నీళ్లు మానేరులో బారినప్పుడు కూడా చెక్ డ్యామ్ గట్టిగా ఉన్నదే. 1,00,000 క్యూసెక్కుల నీళ్ల వరద వస్తే కూడా ఈ చెక్ డ్యామ్ చెక్కు చెదరలేదే. మరి మొన్న ఏ వరద లేకుండా, ఏ వర్షం లేకుండా, తుఫాన్ లేకుండా ఎందుకు రాత్రికి రాత్రి పోతుంది? పోతే మరి పొద్దున్న దాకా పోయేది ఉండే. దొంగ రాత్రి ఎందుకు పోయింది? వరద వచ్చినప్పుడు ఎందుకు పోలేదు? ఏ వరద లేనప్పుడే ఎందుకు పోయింది? ఇవన్నీ స్పష్టంగా ప్రజలకు ఇవాళ అనుమానాలున్నాయి. ఈ ప్రాంత రైతులు చెప్తా ఉన్నారు. ఇటు పెద్దపల్లి నియోజకవర్గంలో 5-6 గ్రామాలకు, ఇటు హుజురాబాద్ నియోజకవర్గంలో 5-6 గ్రామాలకు ఈ చెక్ డ్యాం వరప్రదాయిని. ఈ చెక్ డ్యాం వల్ల ఇటు రైతులకు, అటు గొల్ల కుర్మలకు, అందరు రైతులకు మేలు జరిగేటువంటిది. అంత బాగా అవకాశం ఉంటే ఎందుకు ఈ చెక్ డ్యాం ను ఇవాళ ఈ బాంబులు పెట్టి పేలుస్తా ఉన్నారు? అంటే కాంగ్రెస్ హయాంలో రైతుల కంటే ఇసుక మాఫియానే ప్రాధాన్యతగా మారింది. రైతు ప్రయోజనాలు మీకు ముఖ్యం కాదు, మీ కమిషన్లు ముఖ్యం. ఇసుక మాఫియా ప్రయోజనాలు మీకు ముఖ్యం. మీ వాటాలు మీకు రావాలి కదా. మీరు వాటాల కోసం ఆలోచించింది తప్ప రైతుల ప్రయోజనాలు మీరు ఆలోచిస్తలేరు. అందుకే ఈ సమస్య వస్తా ఉంది. స్వర్ణ చెక్ డ్యాం మీద కూడా బాంబులు పెట్టి స్వర్ణ చెక్ డ్యాం ను నిర్మల్ జిల్లాలో పేల్చారు. హుసేన్ మియా వాగు మీద చెక్ డ్యాం ను పేలుస్తా ఉన్నారు. ఇవాళ మానేరు మీద ఇక్కడ కూడా ఈ చెక్ డ్యాం ను పేల్చారు. నిజంగా కూడా నేను సర్ప్రైజ్ అయినా. జనరల్ గా యుద్ధాలు జరిగితే కూడా టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి పనులు చేయరు. ప్రజలకు పనికొచ్చే పని, దేశానికి అన్నం పెట్టే రైతుకు పనికొచ్చే పని, మంచినీళ్లకు పనికొచ్చే పనిని టెర్రరిస్టులు కూడా చేయరు. టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి అనైతిక చర్యలకు పాల్పడరు. ఎంత దుర్మార్గులు ఈ ఇసుక మాఫియాలు! టెర్రరిస్టులను కూడా మించిపోయినారు నా కొడుకులు. టెర్రరిస్టుల కంటే అధ్వానంగా మారిపోయిన వీళ్ళు. ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్ధాలు జరిగితే కూడా సాగునీటి ప్రాజెక్టులను, త్రాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోనటువంటి ఒక నీతి ఉంటది. కానీ ఇక్కడ నీతి లేదు. ఈ కాంగ్రెస్ పాలనలో నిజాయితీ లేదు. ఈ దారుణంగా ఈ చెక్ డ్యాంలను పేల్చివేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీని మీద పెద్ద ఎత్తున మా పోరాటం ముందుకు సాగుతుంది. ఇవాళ పోలీసు అధికారులు దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపి కట్టుదిట్టం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరిన్ని చెక్ డ్యాంలు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. మరిన్ని చెరువులు కబ్జాలు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆనాడు ఎన్నడన్నా కాంగ్రెస్ హయాంలో ఇట్లా చెక్ డ్యాంలు కట్టినరా మానేరు మీద? మెదక్ జిల్లా మంజీరా మీద, హుసేన్ మియా వాగు మీద, మానేరులో ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీద మిడ్ మానేరు దాకా చెక్ డ్యాంలు కట్టినాం. ఒక మంచి పని జరిగింది బీఆర్ఎస్ హయాంలో. రైతులు బాగుపడ్డారు బీఆర్ఎస్ హయాంలో. ఇవాళ చెరువులకు కూడా కాలువల ద్వారా యూటీలు పెట్టి, కాలువల ద్వారా చెరువులు నింపి, చెక్ డ్యాములు నింపి సస్యశ్యామలం చేసినాం. ఇవాళ ఈ చెక్ డ్యాం పోతే మత్స్యకారులకు నష్టం, మా చేపలు పట్టుకునే మా ముదిరాజులకు గాని, మా గంగపుత్రులకు నష్టం, మా రైతులకు నష్టం జరుగుతూ ఉంది.
మా గొల్ల కుర్మల గొర్రె పిల్లలకు నీళ్లు కూడా దొరకకుండా అయిపోతాయి ఎండాకాలంలో. ఇలా ఎన్ని రకాలుగా నష్టం జరుగుతూ ఉంటది. దీని మీద మేము వదిలిపెట్టాం. తప్పకుండా అసెంబ్లీలో రాబోయే రోజుల్లో దీని మీద గట్టిగా లేవదీస్తాం. ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలబెడతాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయట వచ్చేవిదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. రైతులు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే 2 గంటల దాకా పిటిషన్ తీసుకోరట. మా చెక్ డ్యాం బాంబ్ బ్లాస్ట్ అయింది, మా చెక్ డ్యాం ను రాత్రి ఎవరో పేల్చేశారు, నీళ్లన్నీ పోతున్నాయి అని ఈ గ్రామ రైతులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే 2-3 గంటల దాకా పిటిషన్ కూడా తీసుకోవడం లేదంటేనే ఎట్లా కుమ్మక్కైపోయినరో పోలీసులు, ప్రభుత్వ పెద్దలు, ఇసుక మాఫియా మొత్తం కుమ్మక్కైపోయింది. మా రైతు చెప్తున్నాడు, నిన్న పోలీస్ కమిషనర్ వచ్చినప్పుడు కలెక్టర్ ముంగట్నే ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా పట్టపగలి ఇసుక కొట్టుకపోతుండట. ఉదయం మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఇసుక ట్రాక్టర్లు కొట్టుకపోతున్నారట. కాకపోతే ఇప్పుడు మేము వచ్చినామని బంద్ చేసినట్టున్నారు పోలీసులు. ఇప్పుడు మేమందరం బీఆర్ఎస్ సైన్యం వస్తున్నది, బీఆర్ఎస్ ఉద్యమకారులు వస్తున్నారని చెప్పి ఇప్పుడు మాత్రం ట్రాక్టర్లు బంద్ చేసినట్టున్నారు. అంటే నిన్న నడిచినాయి, మొన్న నడిచినాయి. కలెక్టర్ కండ్ల ముంగట, ఎస్పీ కండ్ల ముంగట ఇసుక మాఫియా పెట్టరేగిపోతుంటే కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇలా ప్రభుత్వ పెద్దల ఆదేశాలున్నాయి గనక ఈ రకమైన పరిస్థితి జరుగుతూ ఉంది. మేము కోరేది ఒక్కటే, ఇవాళ ఈ చెక్ డ్యామే, తనుగుల చెక్ డ్యామే కాదు, మీరు చర్యలు తీసుకోకపోతే మరి 1000 కోట్ల పెట్టుబడితో కట్టిన మరిన్ని చెక్ డ్యాంలను ఇసుక మాఫియా పేల్చేసే ప్రమాదం ఉంది. లాస్ట్ టైం మీరు తీసుకుని వాగు మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఈ చెక్ డ్యాం ఇవాళ పేలుండేది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు చెప్పుడు కాదు, నువ్వు 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాను 2 ఏళ్లలో. ఎక్కడిచ్చినావా? ఒక ఎకరానికి చూపి నాకు. యాడ ఒక చెరువు కట్టినావా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినావా? ఒక చెక్ డ్యాం కట్టినావా? కనీసం ల్యాండ్ అక్విజిషన్ కు ₹1 ఇస్తలేవు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యోలే మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇవన్నీ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంత కాలువలకు నీళ్లు ఇస్తే లక్షల ఎకరాలు పంట పండే అవకాశం ఉంది. కుట్రలు కుతంతాలు ఇవి తప్ప మీకు నిజాయితీ లేదు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. సో మళ్లీ మేము డిమాండ్ చేసేది ఒక్కటే, తక్షణమే దోషులను అరెస్ట్ చేయండి, 24 కోట్లు రికవరీ చేయండి. అదేవిధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. నిజానికి ఈ చెక్ డ్యాం మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసిందట. విజిలెన్స్ వాళ్ళు కూడా అంతా బాగుంది, ఇక్కడ ఏమీ లేదు అని ఏ చర్యలు లేకుండా విజిలెన్స్ వాళ్ళు కూడా దీన్ని సర్టిఫై చేసిపోయింది. ఇప్పుడు 3-4 ఏళ్లకెళ్ళి చెక్ డ్యాం నడుస్తుంది కదా, 3-4 ఏళ్లకెళ్ళి రాని ఇబ్బంది రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది? 14 గేట్లు ఎల్ఎండీలో ఎత్తినప్పుడు 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు రాని ఇబ్బంది చెక్ డ్యాం కు ఏ వరద లేకుండా, ఏ తుఫాను లేకుండా అర్ధరాత్రి ఎందుకు దిగిపోతా ఉంది చెక్ డ్యాం? దీనికి ఇవాళ సమాధానం చెప్పాలి. స్వయంగా ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంటే ఇది బాంబులు పెట్టి పేల్చారు, ఇసుక మాఫియా పేల్చింది అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు. 4 రోజులైనా అరెస్టు చేయరు. ఏం తమాషాలు చేస్తున్నారు? ఇందులో ఎవరి వాటాలున్నాయి? ఇప్పటికైనా ఖబర్దార్ పోలీస్ మిత్రులారా, వెంటనే యాక్షన్ తీసుకోండి. వాడెవ్వడైనా, ఎంతటి వాడైనా, ఎంత పెద్ద కాంగ్రెస్ నాయకుడున్నా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు తీసుకోకపోయినా రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాడెవ్వడున్నా, ఏ పొక్కల దాక్కున్నా వాడిని పట్టుకొచ్చి లోపలేసేది ఖాయం, వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఖాయం. మర్యాద కొద్దీ మీరు తీసుకుంటారా? తీసుకోకపోతే ఆ ఇసుక మాఫియా వాళ్లతో పాటు మీరు కూడా రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత సేవలు డిపిఆర్ డివేట్ అవుతుందేమో. అగో మా రైతు అంటున్నాడు, ఇప్పుడు జనవరి ఫిబ్రవరి వరకు ఏమైంది? అటుపక్కన ఇటుపక్కన 1000 ఎకరాల పొలాలున్నాయి. ఇక్కడ నీళ్లు లేకపోతే వాళ్ళ బోర్లు ఎండిపోతాయి, రేపు బాయిలు ఎండిపోతాయి. ఆ రైతులు ఆగమ్య గోచరం అవుతారు. దీనికి మరి ఏదైనా టెంపరీగా ఒక రబ్బర్ డ్యాం లాంటిదో, తాత్కాలికంగా ఏదన్నా ఒక కాపర్ డ్యాం నిర్మించి నీళ్లు నిలిపి మరి ఎండాకాలంలో మరమ్మతు చేయండి. ఒక కాపర్ డ్యాం గాని రబ్బర్ డ్యాం గాని పెడితే
దాదాపు ఒక 20,000 ఎకరాల్లో పంటలు కాపాడే అవకాశం ఉంది. వస్తున్నటువంటి వరద ఆగాలంటే ఇరిగేషన్ శాఖ యుద్ధ ప్రాతిపదికన కాపర్ డ్యాం నిర్మించి ఇక్కడ నీళ్లు నిలిపి రైతుల పంటలు కాపాడాలని కూడా రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు.